హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. దానికోసం నేను ఇలా 1mm సైజు గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఇంకా ఇట్లాంటివి ఈ షేప్లో ఉన్న బీడ్స్ కొన్ని తీసుకున్నాను ఇలా. ఆ తర్వాత టాజల్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అంటే చిన్నగా చేసుకున్నాను నేను 1 ఇంచ్ సైజ్ వరకు కట్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇగో ఇలా శారీకి కలిసే 2 కలర్స్ కూడా 1 ఇంచ్ వరకు కట్ చేసుకున్నాను. కాస్త ఎక్కువ పడతాయి, 50-60 అట్లా కట్ చేసి పెట్టుకుంటే బెటర్. మనకి అవే మిగులుతాయి. ఇంకా వేరే శారీస్ కూడా ఉంటాయి కదా, కలిసేవి కుట్టుకోవచ్చు. అట్లానే నేను ఎన్ని దారాలు తీస్తాను, దారాలు కట్ చేసి పెట్టుకుంటాను. తర్వాత అర్జెంట్ వచ్చినప్పుడు ఆ వాటిల్లో నుంచే మనం తీసేసుకొని కట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇలా వచ్చి ఈ ఫ్లవర్స్ కూడా యూజ్ చేసుకున్నాను. ఓకేనా. వీటితోటి ఒక మంచి డిజైన్ అయితే చేసుకున్నామండి. కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ తీసుకున్నాను నేను. తీసుకొని శారీకి ముడేసేయండి. ఇలా శారీకి ముడేసుకున్న తర్వాత ఫస్ట్ 2 గోల్డ్ బీడ్స్ తీసుకోండి. 1 ఇది తీసుకోండి. తర్వాత 2 గోల్డ్ బీడ్స్ తీసుకోండి. ఓకేనా. తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఈ 2 బీడ్స్లో నుంచి నీడిలు కిందకి తీయండి. 1 కాదు 2 నుంచి తీయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక వైట్ బీడ్, అలాగే 2 గోల్డ్ బీడ్స్. మళ్ళీ ఈ 2 నుంచి రివర్స్ తీయండి. ఓకేనా. మళ్ళీ ఇలా వైట్ 1 2 గోల్డ్. దీని గ్యాప్ వచ్చేసి ఇంతే అండి, ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కాకపోతే మనం పెట్టి చూసుకొని ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ అలవాటు అయిపోద్ది. కనీసం ఒక 10 బీడ్స్ కుట్టిన తర్వాత అయినా ఇది అలవాటు అయిపోతుంది. అంటే లెంత్ ఎంత అనేది మనం ప్రతిసారి కొలుచుకోని అవసరం లేదు. ఇలా అందాజాగా కొంచెం తెలిస్తే సరిపోతుంది. అలా అని మనం మార్క్స్ చేసుకోవటానికి కూడా పక్కనే కదా చేసుకున్న 1/2 ఇంచుకి మార్క్ చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ బీడ్స్ సైజు మారినా కూడా చూసుకోండి, సైజు మారినా మార్క్స్ పెట్టేసి చేసుకోవచ్చు. అంటే 1mm లేకపోతే 2mm లేదా 3mm అట్లా యూజ్ చేస్తాం కదా, అలా అన్నమాట. ఒకవేళ సేమ్ ఇలాంటి డిజైన్ ఫ్లవర్సే లేవనుకోండి, ఒకవేళ వేరే బీడ్స్ వీటి ప్లేస్లోని రోజ్ బీడ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా అలా ఏమైనా యూజ్ చేసినప్పుడైనా సరే కొంచెం మెజర్మెంట్ తేడా వస్తుంది. అది కొంచెం చేసేటప్పుడు చూసుకొని చేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా. చాలా ఈజీ అండి అల్లుకోవడం కూడా. నేను ఈ డిజైన్ వచ్చేసి షార్ట్ పెడితే అడిగారనమాట. ఆల్రెడీ మేకింగ్ వీడియో చేశాం, కానీ మన వాళ్ళు చాలామంది చూడరు. పోస్ట్ పెట్టంగానే ఈ డిజైన్ వీడియో లింక్ పెట్టండి అంటారు. అందుకోసం అనేసి మళ్ళీ ఒకసారి ఛానల్లో చేస్తున్నాను. ఇలానే మీరు చేతిలో ఉన్న దారం అయిపోయే వరకు కూడా ఇలా కట్టేసుకోండి. ఈ చేతిలో దారం అయిపోయిన తర్వాత మళ్ళీ దారం తీసుకొని మనం టాజిల్స్ కట్టుకుందాం. ఓకేనా. ఈ కడుతూ ఉండండి. ఇక ఇది నేను ఫస్ట్ తీసుకున్న దారానికైతే ఈ లెంత్లో వచ్చిందండి డిజైన్. ఇంతవరకు అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ముడేసుకోవటం కూడా ఇలా కిందకి తీసిన తర్వాత ఎక్కువ థ్రెడ్ ఉండేటట్టే చూసుకొని ముడి పెట్టుకోండి. దాని తర్వాత ఈ బీడ్ లోపల నుంచి ఇటువైపు తీసుకురండి పక్కకి. ఓకేనా. ఆ తర్వాత ఈ పైకి కూర్చోండి ఇలా.
ఇక్కడ పైకి కుచ్చేసి ఇప్పుడు ఇక్కడ ముడేసుకోండి. ఇలా కాస్త ముడేసుకున్న తర్వాత మనము ఈ పీకో చేసుకుంటాం కదా అండి, ఆ లైన్లోని లోపల నుంచి నీడిల్ కుచ్చేసేయండి. మనకి అడుగున కూడా కనపడదు, ఇంకా పైన కూడా కనపడదు అనమాట. ఇలా చెప్తే పోయినసారి ఎవరో ఒకళ్ళు అడిగారు కదా డబుల్ టైమ్స్ పీకో చేయాలా అనేసి. అవసరం లేదండి, మనం పీకో చేసుకునేటప్పుడు కాస్త మందంగా తిరుగుతుంది కదా, కొంచెం లావు ఉండేటట్టుగా. ఇదిగో చూడండి, అందుకనే మనం పీకో చేసుకునేటప్పుడు కూడా మంచిగా నీట్గా చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా కాస్త లావుగా రౌండ్ తిరిగి వస్తుంది కదా మంచిగా, అట్లా వచ్చినప్పుడు బాగుంటుంది. దాని లోపలికే వెళ్తుంది అనమాట నీడిల్ కూడా. అంతే, ఇంకా థ్రెడ్ మనకు అందులో ఉండిపోతుంది కాబట్టి మనకు బయటికి రాదు, మనకి ఏ సమస్య కూడా ఉండదు. ఇంకా ఇప్పుడు బీడ్స్ లోపల నుంచి తీసి కట్ చేసేదాన్ని కదా నేను, ఇప్పుడు అలా ఎందుకు తీయలేదు అంటే నెక్స్ట్ స్టెప్ మనకి ఈ పూసల నుంచే వస్తుంది, అందుకోసం అనేసి. ఒకవేళ ఇదే పూసల నుంచి వెనక తీసే అనుకో, ఆల్రెడీ మనకి ఎన్నిసార్లు వచ్చింది, ఇలా పైకి వెళ్ళినప్పుడు ఒకసారి అంటే 8 లైన్స్, మళ్ళీ కిందికి వచ్చినాం అందులో నుంచే, మళ్ళీ 8 లైన్స్ 16, మళ్ళీ ఇప్పుడు పైకి తీసిన కదా, ఎన్నిసార్లు 3 టైమ్స్ వెళ్ళిందండి, 3 8లు కదా. మళ్ళీ తీసే అనుకోండి ఆ బిట్ పగిలిపోతుంది. అందుకోసం అనేసి అలానే అక్కడ కట్ చేసినా కూడా మనకి ముడి కనపడుతుంది, నీట్గా కూడా ఉండదు. అందుకోసం అనేసి ఇలా లోపలికి అనేసి కట్ చేసుకుంటే మనకి కట్ చేసుకున్నట్టు కూడా తెలియదు అనమాట, నీట్గా ఉండిపోతుంది. అది అందులోనే ఉండిపోతుంది కాబట్టి మనకు బయటికి కూడా రాదు, ఇంకా ఈజీ కూడా అవుతుంది మనం ముడేసుకోవటం కనుక. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోవటానికి కూడా ఈజీ అనమాట, అది కూడా చూద్దాము. ఇంకా స్టార్ట్ చేసుకోవటం కూడా ఇక్కడ నుంచి అనమాట, అడుగు నుంచి నీడిల్ కుచ్చేసి పైకి తీసి దీని లోపల నుంచి కిందికి తీసి ఇంకా కంటిన్యూ అనమాట. ఓకేనా? నేను ఇక్కడ ఇది కుచ్చట్లేదు, ఎందుకనంటే మళ్ళీ మనం టాజులు కట్టుకోవాలి కదా, అందుకోసమని. అదేంటో చూద్దాం. మళ్ళీ 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం లాస్ట్లో ముడేసుకున్నాం చూపెట్టినా కదా, అక్కడైనా సరే ఇక్కడైనా సరే అండి, ఇలా అడుగు నుంచి నీడిలు కుచ్చుకోవాలి పైకి. ఓకేనా? ఇలా కుచ్చుకున్న తర్వాత మీకు వీలుంటే ఒకసారి ఇక్కడ కూడా ముడేసేసుకోండి. ఓకేనా? ఇలా ముడేసుకున్న తర్వాత ఈ పూసల లోపల నుంచి కిందకి తీయండి. ఇలా కిందకి తీసేసి ఈ వైట్ బీడ్ లోపలికి కూర్చోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక స్మాల్ బీడ్ తీసుకోండి, ఆ తర్వాత ఫ్లవర్ బీడ్ తీసుకోండి ఇలా, ఆ తర్వాత టాజిల్ తీసుకోండి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఫ్లవర్ బీడ్ తీసుకోండి, ఆ తర్వాత స్మాల్ బీడ్ తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఈ సెకండ్ వన్ వైట్ బీడ్ వదిలేసి ఈ థర్డ్ వన్లోకి కూర్చోండి ఇలా. ఓకేనా? అంతే, ఇలా కుచ్చేసిన తర్వాత మనకి ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్మాల్ బీడ్ తీసుకొని ఫ్లవర్ బీడ్ తీసుకోండి, ఆ తర్వాత టాజల్ తీసుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఫ్లవరు స్మాల్ బీడ్. ఓకేనా? ఇలా తీసుకొని మళ్ళీ ఒక బీడ్ వదిలేసి ఇంకొక దానికి కూర్చోండి. ఇలా కూర్చున్న తర్వాత ఇలా చూసుకోండి, సరి చేసుకోవాలి. ఓకేనా? ఇలా సరి చేసుకొని కొంచెం టైట్గా లాగుతూ కంటిన్యూ చేసేయండి. ఓకేనా? ఇది కొంచెం అల్లేసి నేను మీకు డిజైన్ చూపిస్తా. ఇలా వచ్చిందండి ఈ శారీకి ఈ డిజైను ఇలా ఉంది. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. ఇదైతే మీరు కూడా ట్రై చేసేయండి. మీకు కూడా ప్రైస్ వచ్చేసి అండి 500 పైనే ఉంటుంది. ఓకేనా? 500 to 800 మధ్యలో చెప్పొచ్చు. కాకపోతే మనకి ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది, మనం చేసే వర్క్ని బట్టి కూడా ఉంటుంది. ఓకేనా?
ఇంకంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శారీ వచ్చి ఇది.